బుచ్చిడిపాలెం నగర పంచాయతీ సాధారణ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అజెండాలో కొన్ని అంశాలు పెట్టారు. ఆ అంశాలు ఏంటంటే, ఒక పార్టీకి సంబంధించి మొత్తం 10 మంది కౌన్సిలర్లకి అన్ని వర్కులు వాళ్ళకే పెట్టుకున్నారు. మా ఇక్కడైతే ఒక్క వర్కులు కూడా పెట్టాల. దాని గురించి మేము అడిగిన దానికి మా ఇష్టము, మాకు మెజారిటీ ఉంది, మేము ఆమోదిస్తాము అని చెప్పారు చైర్పర్సన్ గారు. దానికి మేము బాయ్కాట్ చేసి ఈరోజు బయటకు వచ్చేసాము. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, అందరికీ సమానంగా పనులు పెట్టండి అంటే, ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ గారు కానీ సమానంగా వర్కులు ఎవరికి పెట్టలా. అదేమంటే మా ఇష్టం అంటున్నారు. సరే ఎన్ని రోజులు వాళ్ళ ఆటలు కొన్ని రోజులే కదా, తర్వాత వీళ్ళు శాశ్వతంగా వీళ్ళు ఉండరు కదా, ప్రభుత్వం వీళ్ళదేను. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి రెండింతలుగా చూపిస్తాం. వాళ్ళకి ఏ విధంగా చూపించాలో మేము దానికి సమాధానం వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో మాకు తెలుసు. అవన్నీ దాని గురించి ఎందుకు. ఇందాక మా వార్డులో ఎమ్మెల్యే గారు తిరిగారు, 7వ వార్డు, 5వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు. ఆ వార్డు తిరిగినప్పుడు కూడా మాకు ఇంటిమేషన్ లేదు. అదేమని అడిగిన కమిషనర్ని అడిగితే, సారీ అండి నేను వచ్చి కొత్త, నాకు తెలియదండి అంటారు. ఏందండి కమిషనర్ గారు కొత్త ఏంది? ఆయన ఇంకా ఎన్నో దగ్గర ఉద్యోగాలు చేశారు కదా, అక్కడ తెలియదు ఆయనకి. స్థానిక కౌన్సిలర్ని పిలవాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే, కావాలని కక్షపూర్తిగా వాళ్ళు కావాలని చేస్తున్న పనులు ఇవన్నీ మాకు అర్థమవుతోంది. సరే దాని గురించి మేము మాట్లాడుకున్నాము. ఈరోజు కౌన్సిల్ నుంచి బయటకు వచ్చేసి బాయ్కాట్ చేసి వస్తున్నాం. ఈరోజు జరిగిన సాదా సమావేశాల్లో మామూలుగా నొడాని కింద ₹1 కోటి తీసుకొచ్చారు. మేమేం అడిగామంటే, ప్రస్తుతానికి 10 మందికి ఇచ్చారు. అందులో మేము ఏం అడిగామంటే, కొంతమందికైనా మా కౌన్సిలర్కి ఇవ్వమని చెప్పి అడిగాము, ఇవ్వమని అడిగాము. కనీసం మేము 6 మంది ఉన్నాము, 6 మందిలో 3కి ఇవ్వమని చెప్పి అడిగాము. కానీ ఈసారి పెడతా అన్నారు. ఈసారి పెడితే కుదరదండి, మొత్తం ఒకసారి గ్రాంట్ వచ్చిందిగా 2 కోట్లు, 2 కోట్లు సమానంగా మనిషి 10 లక్షల ఇవ్వమని అడిగాము. మేము కూడా ప్రజాక్షేత్రంలో గెలిచాం కాబట్టి మా వార్డులో ఉన్న సభ్యులు కూడా మా అడగకుండా ఏ వర్క్ చేసి అని చెప్పి అడిగాము. కమిషన్ గారు ఈసారి పెడతాను, అట్లాగైతే మాకు కుదరదండి అని చెప్పి మేము బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నాము. అది అడిగిందని పక్కన వాళ్ళు మీదేంది మాకు వాళ్ళకి మెజార్టీ ఉందని మీరు ఆమోదిస్తారా లేదా? మీరు ఆమోదం చేసుకోండి, మాకెందుకు, మమ్మల్ని పిల్లలు ఎందుకు మీరు కౌన్సిల్ మీటింగ్కి అట్లప్పుడు మమ్మల్ని రమ్మని చేయని మాకెందుకు కంటసొద్దాం. మేమేం చెప్పాం కమిషనర్ గారికి, వచ్చింది తయారు పెట్టండి. పోయినసారి కూడా చంద్రశేఖర్ మనిషికి 5 లక్షలు ఇస్తే మేము ఒప్పుకోవాలా, మనిషి 10 లక్షలు 10 మందికి రాస్తా అని చెప్పారు. 10 మందికి ఒప్పుకోవాలి సార్. ఆ రోజు కూడా ఎంత వచ్చిందో అంతమందికి 20 మంది చేయమని చెప్పి ఆ రోజు కూడా ఇదే విధంగా ఈసారి అజెండా కలిగితే ఆ రోజు వాయిదా వేశారు. ఈ రోజు మళ్ళీ తీసుకొచ్చి అది పనిగా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు పెట్టుకుంటాం. కానీ మేమేం గెలిచినా అభ్యర్థికి ఒక్కరికి కూడా పెట్టాల. కనీసం 3కి ఇచ్చుంటే మేము గౌరవించిన వాళ్ళే. ఈ సాదా సమావేశాన్ని మాకు అగౌరవపరిచింది, మాకు పెట్టలేదు కాబట్టి ఈ బాయ్కాట్ చేసి బయటకు నిరసన తీపుతుంది.